ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూస్తుంది. నిందితుడు హరిహరకృష్ణకు సహకరించిన నిహారిక అలాగే హసన్ను పోలీసులు అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. హసన్, నిహారికకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. హసన్ను చర్లపల్లి జైలుకు, నిహారికను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీసులు ఎదుట లొంగిపోక తాజాగా ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్ను పోలీసులు అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిద్దరికీ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. హత్య తర్వాత ముగ్గురు హత్యా స్థలానికి వెళ్లడమే కాకుండా హరిహరకృష్ణకు నిహారిక డబ్బులు పంపినట్లు వెల్లడైంది. పైగా హత్య విషయం తెలిసినా పోలీసులకు చెప్పకపోవడంతో నిహారిక, హసన్ను అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారమే నవీన్ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. హరిహరకృష్ణ ఒక్కడే మర్డర్ చేశాడు, కానీ హసన్కి మర్డర్ చేయగానే వెంటనే చెప్పాడు. అండ్ అతను ఎక్కడ చేశాడు ఏంటి, ఆ రోజు రాత్రి తను తలదాచుకోవడానికి తనకు షెల్టర్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా అఫెన్స్ జరిగింది అని తెలిసింది, కానీ నాలెడ్జ్ ఉండి కూడా తను ఇన్ఫామ్ చేయలేదు. సో అది అతని చేసిన తప్పు. అదేవిధంగా నిహారిక కూడా ఈ అబ్బాయి మర్డర్ చేశాడు అన్నది తెలిసాక కలిసింది. అండ్ అతనికి ఒక 1500 అప్పు అనుకోండి, ఏదైనా సరే 1500 ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే తనకి కూడా నాలెడ్జ్ ఉంది. వరంగల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అబ్బాయితో మళ్ళీ ఎక్కడెక్కడైతే ఈ నవీన్ హత్య క్రైమ్కి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళడము జరిగింది ఆ అమ్మాయి. అండ్ హసైన్ కూడా వెళ్ళాడు. అండ్ అట్లానే సేమ్ ఈ అమ్మాయి కూడా నాలెడ్జ్ ఉంది. అండ్ అట్లానే వాళ్ళు ముగ్గురు ఫోన్స్లలో వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అది డిలీట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఎవిడెన్స్ స్క్రీన్ చేసినందుకు గాను ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ప్రేమించిన యువతి దూరమవుతుందనే అనుమానంతో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ను గత నెల 17న స్నేహితుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్స్ శివారులో హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు చేతి వేళ్లు, పెదాలు, గుండె మర్మాంగాలను కోసి ముక్కలు చేశాడు. అనంతరం 24న పోలీసులు ఎదుట లొంగిపోయాడు. దాంతో ఈ నెల 9 వరకు ప్రధాన నిందితుడిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నిహారిక, హసన్లు హరిహరకృష్ణకు పరోక్షంగా సహకరించినట్లు పోలీసులు గుర్తించి ఆ ఇద్దరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో తాను లొంగిపోయి అరెస్ట్ అయినా కోర్టులో నేరం నిరూపణ కాకుండా ఉండాలని శరీర భాగాలతో పాటు ఇతర ఆధారాలను హరిహరకృష్ణ నాశనం చేశాడని పోలీసులు తెలిపారు. ఇటీవలి విక్రమ్ సినిమాలోని పలు సన్నివేశాలతో పాటు యూట్యూబ్ వీడియోలు చూసి ప్రేరణ పొందాడని పేర్కొన్నారు పోలీసులు.